సో హాయ్ గైస్, రామాయణం గ్లిమ్స్ నాకెలా అనిపించింది? అలానే 'హరిహర వీరమల్లు' మూవీ రికార్డ్స్ ఎలా పెట్టింది? వ్యూస్‌లో, లైక్స్‌లో దాని గురించి నిజం చెప్తున్నా అన్ని రికార్డ్‌నైతే బ్రేక్ చేస్తుంది 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. అలానే 2022 మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అయితే మనమైతే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. నంబర్ 1 రామాయణం నుంచి ఒక గ్లిమ్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా భయ్యా, ఆ వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. రాముడు క్యారెక్టర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రాముడు లుక్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. శ్రీరాముడు లుక్‌లో మన రణబీర్ కపూర్ అయితే అదిరిపోయాడని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా రామనాసురుడులో యష్ అదిరిపోయాడని చెప్పుకోవచ్చు. నిజంగానే రామనాసురుడు ఇలా ఉంటాడా అని అలా అనిపించిందని చెప్పుకోవచ్చు. కేవలం అంటే కేవలం ఒకే ఒక షాట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు రామనాసురుడిది. అది కూడా ఒకే ఒక ఐ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. వీఎఫ్ఎక్స్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా, రిపీట్‌లో వినొచ్చు. ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఒక టైటిల్‌లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉంటుంది. 3 మినిట్స్ అయితే ఉంటుంది. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్తున్నా కదా, ఈ సినిమాతో పక్కా రణబీర్ కపూర్ గారు, ఇంకా మన యష్ గారు మొత్తం హోల్ టీమ్ 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్వాలిటీ ఆ లెవెల్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'శ్రీరాముడులో' రణబీర్ కపూర్ అయితే అదిరిపోయాడని చెప్పుకోవచ్చు. కొంతమంది నచ్చలేదని అంటున్నారు. బట్ నాకైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తన లుక్స్ కావచ్చు అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీలో సీతగా మన సాయి పల్లవి గారైతే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రామాయణం గ్లిమ్స్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. అదిరిపోయిందా లేదా? సెకండ్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ అయితే నిన్నైతే గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా, ట్రైలర్‌లో అన్ని రికార్డ్ అయితే లేపేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టాప్ 2లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' ట్రైలర్ 24 అవర్స్‌లో 44 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది. ఇప్పటి వరకు 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ 40 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' ట్రైలర్ వ్యూస్ లేచిపోయినా మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్ అయితే ర్యాంపేజ్ అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. లైక్స్ ప్రకారం చూస్తే 7 లక్షల లైక్స్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. 24 అవర్స్ అయ్యే వరకు నా అంచనా ప్రకారంగా 'పుష్ప 2' ట్రైలర్ వ్యూస్ దాటు ఏమోని అనిపిస్తుంది. కానీ ట్రైలర్‌లో అయితే ఆర్ఆర్ఆర్ రికార్డ్ అయితే దాటదు. 1.6 మిలియన్ వ్యూస్ లైక్స్ అయితే రావాలి. ఇంపాసిబుల్. సో 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ వచ్చేసరికి వ్యూస్‌లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన లైక్స్‌లో 8 లక్షల లైక్స్ దగ్గరనే ఆగిపోతుందని అనిపిస్తుంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రైలర్ అయితే ర్యాంపేజ్ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కొంతమంది సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. సో సినిమా పోయినట్టని. నాకైతే చాలా బాగా అనిపించింది. సో నెగెటివ్స్ అయితే నమ్మకండి మూవీ వచ్చే వరకు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 22 మూవీ నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిది మేకింగ్ వీడియో వచ్చింది. దీపిక పదుకొనె గారికి మేకింగ్ వీడియో వచ్చింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ మేకింగ్ వీడియో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మేకింగ్ వీడియో అయితే అదిరిపోతుందంట. ప్రతి ఒక్క క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, మన అట్లీ గారు వాళ్ళకి ఏ విధంగా స్క్రిప్ట్ వినిపిస్తున్నారు, ఆ విధంగా అయితే మేకింగ్ వీడియో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి ఏ విధంగా హైప్ ఉందో సెపరేట్‌గా చెప్పను. నిజంగా నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని రివీల్ అయితే చేస్తున్నారు. సో మరి ఇది రామాయణం మూవీ గ్లిమ్స్ రివ్యూ నాకిలా అనిపించింది. అలానే మన 'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ ఇప్పటి వరకు వ్యూస్ ఎంత కొట్టింది, లైక్స్ ఎంత కొట్టింది, అలానే మన 2020 మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి? ఇయన్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరి మీరు ఏ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. 'హరిహర వీరమల్లు' మూవీ డే 1 రిలీజ్ అయితే డే 1 కలెక్షన్ ఎంత రావచ్చో, అలానే 'రామాయణం' మూవీ కూడా రిలీజ్ అయినప్పుడు డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక మంచి మంచి మూవీస్ అప్డేట్ కోసం అయితే మీరైతే లైక్ అయితే చేయండి.